నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. అట్టహాసంగా జగదభిరాముడి కళ్యాణ మహోత్సవం వేడుకల వేళ అయోధ్యలో అద్భుత ఘట్టం. బాలరాముడి నుదుటన ప్రసరించిన సూర్య కిరణాలు. రాష్ట్రంలో మిన్నంటిన రాములోరి వేడుకలు. ముల్లోకాలు మురిసేలా సీతారాముల కళ్యాణం. భక్తితో పులకించిన భద్రాచలం. భాగ్యనగరంలో వైభవోపేతంగా శ్రీరాముడి శోభాయాత్ర. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన వీధులు. 1000 మందికి పైగా పోలీసులతో భారీ భద్రత. సార్వత్రిక ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల జారీ. స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు. నామపత్రాల సమర్పణకు ధూమ్ధామ్గా వెళ్లే యోచనలో క్యాండిడేట్లు. నల్లధనాన్ని బాండ్ల రూపంలో బీజేపీ సేకరించిందన్న పొన్నం. రాజకీయ లబ్ధి కోసం వాటిని వినియోగించుకుంటోందని ధ్వజం. సుప్రీం తప్పుబట్టిన బాండ్లను ప్రధాని సమర్థించడం సరికాదన్న మంత్రి. 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న మంత్రి కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత దుకాణం మూసేస్తారని విమర్శ. కుటుంబం దగా వల్లే కవిత బలైందని వ్యాఖ్య. దర్గాలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. గత 60 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా నవమి వేడుకలు. మరుసటి రోజు భద్రాచలం తీరున పట్టాభిషేకం కార్యక్రమం. రాష్ట్రంలో రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. మోదీ గ్యారంటీ దేశమంతా వ్యాపించిందన్న ప్రధాని. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది 10 ఏళ్లలో చేశామని ఉద్ఘాటన. ఈశాన్య రాష్ట్రాల ప్రచారంలో హస్తంపై నిప్పులు చెరిగిన మోదీ. బీజేపీ 150 సీట్లకే పరిమితం అవుతుందన్న రాహుల్ గాంధీ. ఉద్యోగ ఉపాధి కల్పనను కమలదళం విస్మరించిందని ధ్వజం. అమేఠీ నుంచి పోటీ గురించిన అంశం పార్టీ నిర్ణయిస్తుందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.